ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డింపుల్ని. ఈరోజు అయితే వర్షం పడుతుందని మా స్కూల్ సార్ సెలవు ఇచ్చారండి. అందుకే నేను ఈ వీడియో తీస్తున్నానండి. మీరు ఏం చేయాలో తెలుసు కదండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఒక ఆట ఆడుకుంటున్నానండి. ఆ ఆట మీరే చూసేయండి. ఆ ఆట పేరు ఇంట్లో మమ్మీ ఎలా పనులు చేస్తుందో నేను అలానే చేస్తాను, మీరు చూసేయండి. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నానండి. బాయ్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఏం కదండి, అందుకే మనం క్లీన్ చేద్దాం అన్నీగా. ఇల్లు మనం ఈరోజు క్లీన్ చేసుకోవాలి కదండి, అందుకే వాటర్తో క్లీన్ చేస్తున్నా. నేను బయట క్లీన్ చేస్తున్నానండి. బయట కాకి ఉడవాలి కదండి, నేను ఉడుస్తున్నాను. నేను ఇప్పుడు ముగ్గేస్తున్నానండి. ఆ ముగ్గు ఎలా ఉందో మీకు చెప్పాలి. కంప్లీట్ అయిందండి. ఇప్పుడు టిఫిన్ చేయాలి, రండి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి, రండి. ఇవైతే చెండాకోలంగా ఉన్నాయి. ఇవి మనం నీట్ చేయాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం? ఉల్లిగడ్డ విత్ పచ్చిమిర్చి బిర్యానీ చేస్తాం. ఆనియన్స్, పచ్చిమిర్చి బిర్యానీ చేద్దాం. ఒక పెద్ద అది బాగా తీసుకున్నాం. స్టవ్ పైన పెట్టేసుకొని మనం ఆన్ చేసుకుంటాం. అయితే చేసుకున్నాం. ఇప్పుడు ఇది తీసుకున్నాం. ఇప్పుడు మనం దీనిలో ఇప్పుడు స్పూన్ తీసుకోవాలి. ఇందులో కొన్ని పచ్చిమిర్చి వెయ్యాలి. బాగా మిక్స్ చేయాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కూటు బాగా వస్తుంది. అప్పుడు స్టవ్ కొంచెం చిన్నగా చేసుకోవాలి, మిక్స్ చేయాలి. తర్వాత ఆనియన్స్ కొన్ని ఫస్ట్ అయితే నేను 3 ఆనియన్స్ వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసేద్దాం. పచ్చిమిర్చి వేసిన తర్వాత బాగా మిక్స్ చేద్దాం.
పచ్చిమిర్చితో పాటు ఆనియన్స్ టోటల్ వేసేద్దాం. వేసిన తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత మనం కొద్దిసేపు ఆగాలి అండి. ఇప్పుడు మనం ఒక 5 minutes ఆగి తర్వాత దాన్ని చూడాలి. అది క్యాప్ పెట్టడమే మర్చిపోయాం. దాన్ని క్యాప్ పెడదాం. క్యాప్ పెట్టేసి దాన్ని పక్కడుందో కొంచెంసేపు కూర్చుందాం. అయిందండి బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఓపెన్ చేయడమే. ఒక్కసారి మిక్స్ చేసుకొని ప్యాన్ నుంచి దించేయడమే. స్టవ్ ఆఫ్ చేయండి. లంచ్ చేసేయడమే. చూడండి చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. కావాలంటే పార్సల్ పంపిస్తాను. చాలా ఉంది. సరే అండి. ఇంకా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకా అవన్నీ పక్కన ఉన్నాయని ఇప్పుడు మనం నీట్గా తోమేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకొని పట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ బాయ్.